ఒక ఈవీ కార్లో మనకి ఏమేమి కావాలి, పవర్, పర్ఫార్మెన్స్, కంఫర్ట్ ఇవన్నీ కావాలి. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే రేంజ్ ఎక్కువ ఉండాలి అండ్ బ్యాటరీ క్యాపబిలిటీ ఎక్కువ ఉండాలి, కెపాసిటీ ఎక్కువ ఉండాలి. సో మన దగ్గర చూసుకోవచ్చు సుజుకి ఈ విటారా ఉంది. 2026లో కొత్తగా లాంచ్ చేశారు. బ్రాండ్ న్యూ వేరియంట్ అనమాట ఇది. సో జెటా వేరియంట్. సో టాప్ వేరియంట్ కాకుండా మిడ్ వేరియంట్ చేస్తున్నాను. ఈ కార్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ దీంట్లో కంఫర్ట్, హ్యాండ్లింగ్, స్టెబిలిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, పవర్, పర్ఫార్మెన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఓకే గైస్, సో వీ హ్యావ్ సుజుకి ఈ విటారా. సో దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో లెట్స్ హాప్ ఆన్. సో ఇనిషియల్ పుల్ అబ్జర్వ్ చేసుకోవచ్చు, పవర్ఫుల్ ఉంది. సో ఈ విటారా తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాటరీ ప్యాక్ చూసుకోవాలి. బ్యాటరీ ప్యాక్లో మనకు చాలా మంచి బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు అనమాట. 61 kWh బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. సో దానివల్ల మీకు రేంజ్ చాలా ఎక్కువ అయిపోతుంది అండ్ డీసెంట్ పవర్ కూడా ఉందన్నమాట దీని లోపల. టార్క్ మీరు ఆబ్వియస్లీ అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఓవర్టేక్స్ క్రేజీగా చేయొచ్చు. సో దీంట్లో బ్రేకింగ్ కూడా బాగుంది, పవర్ఫుల్ బ్రేకింగ్ అప్లై అవుతుంది. సో ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ విటారా సక్సెస్ఫుల్ అయింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లాంగ్ రేంజ్, బికాస్ ఆఫ్ గుడ్ పవర్ అండ్ మంచి బ్యాటరీ ప్యాక్. అండ్ దీంట్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అండ్ ఏసీ ఛార్జర్ కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ ఫాస్ట్ ఛార్జింగ్తో మనం చూసుకుంటే 10% to 80% అవ్వడానికి మీకు 45 minutes మాత్రమే పడుతుంది. సిటీలో ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తారు అనుకుంటే మీకు బాగుంటుంది. లేదా ఎక్కువ బల్కీగా, ఎక్కువ సైజ్ కూడా ఉండదు, మీరు ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ క్వాలిటీ దీంట్లో చాలా ల్యాకింగ్ ఉందన్నమాట. ఫ్రంట్ సస్పెన్షన్ ఓకే, బట్ రియర్ సస్పెన్షన్ చాలా హార్డ్గా ఉంది. కొంచెం దాన్ని చాలా అప్గ్రేడ్ చేయాలి. మీ ప్రయారిటీ కంఫర్ట్ అండ్ సస్పెన్షన్ అయితే మీరు ఒకసారి ఆలోచించాలి. బట్ రేంజ్ అండ్ మోటార్, బ్యాటరీ క్యాపబిలిటీసే ముఖ్యం అనుకుంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మంచి బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు దీనికి, అదొక్కటే బాగుంది. దీంట్లో బ్రేకింగ్ కూడా పవర్ఫుల్ బ్రేకింగ్ ఉంది, కానీ స్మూత్నెస్ లేదనమాట బ్రేకింగ్లో. సో మనం చూసుకుంటే ఆ స్పీడ్ బ్రేకర్స్ మీద కూడా హెవీగా ఫీల్ అవుతుంది అనమాట ఆ సస్పెన్షన్ అంతా. సిటీలో రైడ్ చేసుకుంటాము అంటే ఓకే, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్ రోడ్ వెళ్ళినా కూడా మీకు ఆ సస్పెన్షన్ చాలా హిట్ అవుతుంది. సో హైవేలో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈకో మోడ్లోనే ఉన్నాను. సో మంచి పవర్ అండ్ పికప్ ఉంది. సో ఒకసారి మనం స్పోర్ట్స్ మోడ్కి వెళ్దాం. సో స్పోర్ట్స్ మోడ్లో ఓకే ఓకే ఇట్స్ సంథింగ్. సో అలా 110 క్రాస్ చేసేసాను నేను. ఇట్స్ రియలీ గుడ్, క్రేజీ అసలు స్పోర్ట్ మోడ్. సో ఓవర్టేక్స్ ఇవన్నీ బాగా చేయొచ్చు మీరు. సో ఫీల్ కూడా లేదనమాట అంత స్పీడ్ వెళ్తున్నామని. 130, 134 అలా వెళ్తున్నాను. సో ఇట్స్ నాట్ సేఫ్ టు గో హై స్పీడ్స్. గుడ్ స్టెబిలిటీ. స్పోర్ట్స్ మోడ్లో అయితే వర్తి అనిపిస్తుంది నాకు. స్పీడ్ లిమిట్ వార్నింగ్స్ కూడా వస్తున్నాయి నాకు. సో యప్, పవర్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ప్లస్ మార్క్స్ ఇవ్వచ్చు. సో ఒకవేళ మీరు డైలీ ఒక 100, 150, 200 kilometers ట్రావెల్ చేస్తాము అనుకుంటే మీరు ఇలాంటి కార్స్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. మీకు పెట్రోల్ అక్కడ చాలా సేవ్ అవుతుంది. సో మెయింటెనెన్స్ ఉండదు, పెట్రోల్ ఉండదు, జస్ట్ ఛార్జ్ పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. సో బాగుంటుంది. సో యా, ఓవరాల్ దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవింగ్. సుజుకి కూడా ఈ మధ్య అన్ని కార్స్లోనూ, ఆల్మోస్ట్ వాళ్ళ అన్ని కార్స్లోనూ 5 star రేటింగ్తోనే వస్తుందన్నమాట. సో క్యాపబిలిటీ పెరుగుతుంది సుజుకిది కూడా. బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 7 air bags ఉంటాయి దీంట్లో. గ్లోబల్ ఎన్క్యాప్, భారత్ ఎన్క్యాప్ అన్ని 5 star వస్తున్నాయి. సో డిజైన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ లుక్ అంతా మనం చూసుకోవచ్చు, స్మూత్ అండ్ సాఫ్ట్ కట్స్ కనిపిస్తుంటాయి మీకు. అండ్ సెంటర్లో మనకు పెద్ద సుజుకి లోగో కనిపిస్తుంది. సో 3Dగా పెట్టారు ఇది కొంచెం. అలాగే మనం చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఇదంతా డిఆర్ఎల్స్ ఇంటిగ్రేట్గా ఉన్నాయి అండ్ పెద్దగా కనిపిస్తాయి అనమాట మీకు, షార్పీగా. సో హెడ్లైట్ త్రో కూడా బాగుంది. సో ఫాగ్ ల్యాంప్స్ లాంటివి అయితే ఏం లేవు. ఫ్రంట్ బంపర్, ఫ్రంట్ గ్రిల్ అంతా మనం చూసుకుంటే ప్లాస్టిక్ మెటీరియల్ ఇస్తున్నారు, హార్డ్ ప్లాస్టిక్. సో ఆబ్వియస్లీ సుజుకి క్వాలిటీ కనిపిస్తుంది ఇక్కడ. ఓఆర్విఎమ్స్ కూడా మనం చూసుకుంటే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి అండ్ అలాగే మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి, దాని మీదే బ్లింక్ అవుతూ ఉంటాయి. అలాగే బోత్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ మనకు రిక్వెస్ట్ సెన్సర్ ఉంటుంది. రియర్ డోర్ గురించి మాట్లాడుకుంటే ఫుల్ ప్లెయిన్ కనిపిస్తుంటుంది మీకు, మస్కులర్
సర్క్యులర్ కట్స్తో, బట్ ఇక్కడ పైకి ఉంటుంది అనమాట హ్యాండిల్ బార్ పొజిషన్. టాటా అండ్ సుజుకి ఇద్దరు ఇలానే ఇస్తారు, ఇలా కాకుండా నార్మల్గా ఇచ్చేస్తేనే బాగుంటుంది ఇన్ మై ఒపీనియన్. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేసుకుంటే బల్కీగా కనిపిస్తుంది, మొత్తం మనకు చాలా మంచి క్వాలిటీతో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ క్రోమ్ ప్లేట్స్ కనిపిస్తాయి అండ్ మనకి ఇక్కడ బార్ లాగా టైల్ ల్యాంప్ అంతా కనిపిస్తూ ఉంటుంది. టర్న్ ఇండికేటర్స్ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయన్నమాట. అండ్ సుజుకి లోగో అండ్ ఈ విటారా అని చెప్పి 3Dలో మెన్షన్ చేశారు. రియర్ బంపర్ ఇదంతా క్వాలిటీ అంతా మనం చూసుకుంటే ప్లాస్టిక్ కనిపిస్తుంది, సో సుజుకి క్వాలిటీ ఆబ్వియస్లీ. ఈ కార్లో బూట్ స్పేస్ మనం చూసుకుంటే మీరు చూసుకోవచ్చు, హైడ్రాలిక్స్ ఉంటాయి, పార్సల్ ట్రే ఉంది. అండ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 310 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. సో డీసెంట్ స్టోరేజ్ ఉంది, సూట్ కేసెస్, బ్యాగ్స్ అవన్నీ పడతాయి. కావాలనుకుంటే మీరు సీట్స్ని కూడా బెండ్ చేసుకోవచ్చు, ఫోల్డ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ సైడ్కి ఇక్కడ బోత్ సైడ్స్ పాకెట్ ఇస్తున్నారు, అరౌండ్ ఒక 2 వాటర్ బాటిల్స్ పడతాయి 1 లీటర్వి. అలాగే మనం ఈ బూట్ ట్రైన్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఛార్జర్ కనిపిస్తుంది మీకు. అలాగే లిఫ్ట్ చేస్తే స్టెఫ్నీ కూడా కనిపిస్తుంది. స్టెఫ్నీ చూసుకున్నా కూడా ఇక్కడ అలాయ్ వీలే దొరుకుతుంది. సో ఛార్జర్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో 2 ఛార్జింగ్ పోర్ట్స్ కనిపిస్తుంటాయి మీకు, ఒకటి ఏసీ ఉంటుంది అండ్ ఒకటి డీసీ ఉంటుంది. సో మీరు డీసీ ఛార్జర్స్ ఎప్పుడు రెండింటికి కలిపి ఒకేసారి పెట్టాలి. ఛార్జర్స్ అవుట్పుట్ అండ్ దాని కెపాసిటీ, దాని క్యాపబిలిటీ అంతా చూసుకుంటే ఏసీ ఛార్జర్ అండ్ డీసీ ఛార్జర్ ఉంటుంది. ఏసీ ఛార్జర్ మనకు 7.4 kW ఆఫ్ పవర్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్స్ వెరీ స్లో. సో మీరు 10% to 100% ఛార్జ్ చేయాలి అంటే మీకు అరౌండ్ 9 to 10 hours పడుతుంది, విచ్ ఈజ్ సఫోకేటింగ్ అండ్ చాలా లాంగెస్ట్ ప్రాసెస్ అనమాట. బట్ ఇందులోనే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, డీసీ ఛార్జర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. డీసీ ఛార్జర్తో ఏంటంటే మీకు 10% to 80% ఛార్జ్ అవ్వాలంటే జస్ట్ 45 minutes పడుతుంది. సో ఈ బానెట్ చూసుకుంటే చాలా హెవీ ఉంది అండ్ నో హైడ్రాలిక్స్ ప్రొవైడెడ్. సో ఇక్కడ చూసుకుంటే చాలా క్లీన్ ప్లేస్మెంట్ కనిపిస్తూ ఉంటుంది మీకు, చాలా బాగా అరేంజ్ చేశారు, చూడడానికి అయితే బాగుంది ఇక్కడంతా. ఈ కార్లో మనం మోటార్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 3-phase ఏసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ చూసుకుంటే మనం 128 kW ఆఫ్ పవర్ ఉంటుంది అనమాట అవుట్పుట్ దాన్ని, ఆ మోటార్ది. ఇది మనకు ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ చూసుకుంటే 172 bhp ఆఫ్ పవర్ అండ్ 193 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. సో ఇనిషియల్ టార్క్ అండ్ లాంగ్ రన్లో పవర్ కూడా చాలా బాగుంది. అలాగే బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీ ఇస్తున్నారనమాట. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 61 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది జెటా వేరియంట్, జెటా అండ్ ఆల్ఫాలో మనం చూసుకుంటే మీకు 61 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకవేళ మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే, డెల్టా వేరియంట్ తీసుకుంటే మీకు 49 kWh బ్యాటరీ ఇస్తారనమాట. సో అక్కడ రేంజ్ అంతా తగ్గిపోతుంది మీకు. మన దగ్గర ఉన్న బ్యాటరీ ప్యాక్తో రేంజ్ చూసుకుంటే 545 kilometers ఆఫ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు సుజుకి వాళ్ళు. సో అంత రేంజ్ అయితే మీకు రియల్ వరల్డ్లో రాకపోవచ్చు, 400 to 450 kilometers రేంజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా గట్టిగా చెప్పాలంటే 400 అనుకోండి. అది కాకుండా మనం మాట్లాడుకునే రేంజ్ వచ్చేసి ఈకో మోడ్లో మాత్రమే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు స్పోర్ట్స్ మోడ్కి పెట్టారంటే మీ రేంజ్ ఇంకా చాలా తగ్గిపోతుంది. వీల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, 18-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు 4 sides. అండ్ మీరు క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ చూసుకోవచ్చు, రన్నింగ్లో చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ ఆల్ 4 wheelsకి డిస్క్ బ్రేక్సే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రేకింగ్ అయితే చాలా పవర్ఫుల్ ఉంది, కానీ స్మూత్నెస్లో కొంచెం ల్యాకింగ్ అనిపించింది నాకు. వీల్ బేస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2700 mm ఆఫ్ వీల్ బేస్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 185 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్, మీరు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ గుంతల్లో కానీ ఇబ్బంది పడరు అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా అయితే బాగుంటుంది. ఇంటీరియర్లో మనం డోర్స్ దగ్గర ఈ స్ట్రక్చర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మీరు మల్టీ కలర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా గుడ్ లుకింగ్ ఉంది. సో మొత్తం డార్క్ ఇంటీరియర్ పెట్టేశారనమాట ఈసారి. ఆల్ 4 windows-కి పవర్ బటన్స్ ఇచ్చేసారు అండ్ ORVM కంట్రోల్ చేసుకోవడానికి నాబ్స్ ఇచ్చారు. ఇక్కడ సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇదంతా హార్డ్ ప్లాస్టిక్, ఇదంతా ఇంటీరియర్లో క్వాలిటీ బాగానే ఉంది. సీట్స్ అండ్ దాని కంట్రోల్స్ చూసుకుంటే ఈ సీట్స్ అన్ని ఆఫ్టర్ మార్కెట్ ఫిట్ ఆన్ చేయించారు. అండ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మాన్యువల్ లీవర్స్ ఇచ్చారనమాట. టాప్ వేరియంట్కి వెళ్తే మీకు ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ వస్తాయి. సీటింగ్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనం సీట్స్ చూసుకోవచ్చు, కంఫర్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే ఫీల్ అయితే కొంచెం
ల్యాకింగ్ అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. అండ్ దీనిలో వెంటిలేటెడ్ సీట్స్ అలాంటివి కూడా ఏం లేవు. అండ్ హెడ్ రూమ్ చూసుకున్నా కూడా హెడ్ రూమ్ కూడా డీసెంట్ ఉంది. సో ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డ్ ఇదంతా మనం చూసుకుంటే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడంతా మనం చూసుకుంటే సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా మనం చూసుకుంటే హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది. సో డీసెంట్ క్వాలిటీ కనిపిస్తుంది లోపల. రియర్ సైడ్ మనం కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే డీసెంట్ లెగ్ రూమ్ ఉంది. చాలానే ఉంది లెగ్ రూమ్ యాక్చువల్లీ. కంఫర్టబుల్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, హైట్ ఉన్న పర్సన్ కూర్చుంటే ఇలా కిందికి హైట్ లేదనమాట, డెప్త్ లేదు. సో దానివల్ల మీరు ఇలా కూర్చోవాల్సి వస్తుంది. అండ్ హెడ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇది కూడా డీసెంట్ ఉంది. ఓవరాల్ రియర్ కంఫర్ట్ చూసుకుంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఫ్యామిలీస్కి కూర్చోడానికి. చాలా లెంతీ అండ్ స్పేషియస్గా అనిపిస్తుంది. అండ్ 3 ప్యాసింజర్స్కి మనకి ఇక్కడ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ సైడ్ ఏసీ వెన్స్ చూసుకుంటే ఇక్కడ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. సో ఏసీ ఫ్లో కూడా చాలా తక్కువే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే సుజుకీలో ఏసీస్ చాలా బాగుంటాయి. బట్ దీంట్లో రియర్ ప్యాసింజర్స్కి కొంచెం ల్యాగింగే అనిపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే ఒక USB 3.0 అండ్ ఒక C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఇస్తున్నారు. ఇక్కడే మీరు కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకొని ఇక్కడే మొబైల్ కూడా పెట్టచ్చు. ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు. అలాగే సీట్ బెల్ట్స్ కూడా మనం చూసుకుంటే అడ్జస్ట్మెంట్ ఇస్తున్నారు అనమాట. సో ఈ ఫీచర్ అన్ని కార్స్లోనే ఇవ్వాలి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ఎందుకంటే మీరు ఎక్కువ హైట్ కొన్నప్పుడు కొంతమందికి ఇది స్క్రాచీగా అలా అనిపిస్తుంది. సో అడ్జస్ట్మెంట్ ఉంటే ఇట్స్ వెరీ గుడ్. బోత్ సైడ్స్ మనకు డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ ఇది అడ్జస్ట్మెంట్ ఇస్తున్నారు సీట్ బెల్ట్ది. ఈ స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే మీరు చూసుకోవచ్చు, బోత్ సైడ్స్ మనకి ఇలా డబల్ D టైప్ కట్ ఉందన్నమాట. అండ్ లెదర్ ఫినిష్ ఇచ్చారు, చూడడానికి బాగానే ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనం సెంటర్లో సుజుకి లోగో అండ్ హార్న్ చూసుకుంటే లౌడ్ హార్న్ అండ్ సౌండ్ కూడా లోపలికి వస్తుంది. వీక్ ఇన్సులేషన్. అండ్ అలాగే ఇక్కడ వాయిస్ కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇన్ఫో, ట్రిప్, ఇవి డీటెయిల్స్ అన్ని క్లస్టర్లో మనం కంట్రోల్ చేయొచ్చు. ఫేవరెట్స్ బటన్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడంతా ఖాళీగా పెట్టేశారు. సో క్లస్టర్ గురించి మాట్లాడుకున్నాం మనం, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మొత్తం డిజిటలే ఉంటుంది మీకు. అలాగే ఇక్కడ మీకు స్పీడోమీటర్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కార్ డిజైన్ కూడా చూపిస్తుంది. అండ్ సీటింగ్ కెపాసిటీ చూపిస్తుంది అనమాట. సీట్ బెల్ట్స్ ఎవరు పెట్టుకున్నారు లేదా అది చూపిస్తుంది. అలాగే ఇక్కడ బ్యాటరీ రేంజ్ చూపిస్తుంది అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నావిగేషన్ వస్తుంది కాబట్టి ఇది అలా చూపిస్తుంది మీకు. అండ్ పార్కింగ్ ఇండికేషన్ ఉంది. ఈకో మోడా లేకపోతే స్పోర్ట్స్ మోడా అనేది చూపిస్తుంది. అలాగే సెంటర్లో మనం చూసుకుంటే 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది అనమాట. బయట ఎయిర్ని సెన్స్ చేసి ఇది ఆటోమేటిక్గా మీకు టెంపరేచర్ సెట్ చేసుకుంటుంది. అండ్ ఇవన్నీ మీకు డిజిటల్గాను ఉంటాయి, ఫిజికల్గాను ఉంటాయి ఏసీ కంట్రోల్స్. అండ్ హోమ్ పేజ్లోకి వెళ్తే ఇది మన హోమ్ పేజ్. వెహికల్ అంతా చూపిస్తుంది, వెహికల్ ఇన్ఫో, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేను కనెక్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ అంతా సింక్రనైజ్ అయిపోతుంది. ఇక్కడ డేట్, టైం ఇవన్నీ చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కొన్ని బంచ్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో బ్రైట్నెస్ లెవెల్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ క్లస్టర్లో బ్రైట్నెస్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. బ్లూటూత్, వైఫై ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. వెహికల్లోకి వెళ్తే వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ప్రెజెంట్ అయితే 45% బ్యాటరీ ఉందన్నమాట. దీని నుంచి మనకు 187 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వస్తుంది. ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తే. స్పోర్ట్స్ మోడ్ పెడితే 183 మాత్రమే వస్తుంది. ఇక్కడ యావరేజ్ పవర్ కన్సంప్షన్ చూపిస్తుంది, కిలోమీటర్స్ పర్ కిలోవాట్-అవర్లో చూపిస్తుంది మీకు. అలాగే ఇక్కడ ఇన్స్టంట్ యావరేజ్ కూడా మీకు చూపిస్తుంది. అండ్ హిస్టరీ ఉంటుంది, మీ డిస్టెన్స్, ట్రిప్స్ అన్నీ చూపిస్తుంది మీకు. అండ్ TPMS కూడా ఉంటుంది, టైర్ ప్రెషర్ అన్నిట్లోనూ నార్మల్గా ఉంది. అండ్ ఈవీ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ రీజనరేషన్ బూస్ట్ ఉంటుంది అనమాట. ఈ కార్లో రీజనరేషన్ బూస్ట్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే యాక్సిలేటర్ని వదిలేస్తామో ఆటోమేటిక్గా ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ అప్లై అయిపోతుంది. సో దీంట్లో పెడల్ షిఫ్టర్స్ లాంటివి ఏం లేవు, కానీ ఇది ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. ఇది ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా అండ్ కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు. హై కావాలా, మీడియం కావాలా, లో కావాలా అనేది. అండ్ అలాగే ఇక్కడ టైమర్ ఛార్జింగ్ ఉందన్నమాట. టైమర్ ఛార్జింగ్ అంటే మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. సో నాకు ఎంతసేపు ఛార్జ్ అవ్వాలి, ఆ తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోవాలి అనేది మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఒక క్యాలెండర్ లాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. వైపర్స్, లైట్స్, డోర్ లాక్, టైర్ ప్రెషర్ ఇదంతా చూపిస్తుంది. లైట్స్ మనం క్లిక్ చేస్తే లైట్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో యానిమేషన్స్ బాగున్నాయి, UI బాగుంది. దీని లోపల DRLస్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ సెంటర్ డిస్ప్లే అని ఉంది. సో ఈ డిస్ప్లే లోపల మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. దీనికి కావాలంటే 2 స్క్రీన్స్ లాగా, 3 స్క్రీన్స్ లాగా ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ ambient లైటింగ్ కూడా ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు మీరు. అండ్ స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ ఆప్షన్లో మీరు ఏది కావాలంటే అది కస్టమైజ్ చేసుకోవచ్చు. మీడియా డిస్ప్లే లోపలికి వెళ్తే మనం ఇక్కడ లేఅవుట్ చేంజ్ చేసుకోవచ్చు. క్లాసిక్లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్, దాన్ని వైడ్గా పెట్టుకుంటే అలా చేంజ్ అవుతుంది అనమాట. సో సైడ్కి వచ్చేస్తుంది స్పీడోమీటర్. స్టాండర్డ్ అంటే ఇలా ఉంటుంది. ఇది కూడా డిజిటల్ వస్తుంది అనమాట మీకు. సో దీంట్లో మీకు పవర్ అండ్ ఛార్జ్ ఇదంతా చూపిస్తుంది. సిస్టమ్ సెట్టింగ్స్లో కూడా మీకు చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సౌండ్ సిస్టమ్ కూడా బాగుంది. అండ్ 4 tweeters ఇస్తారు, 1 subwoofer ఉంది దీంట్లో. ఓవరాల్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అలాగే కొంచెం కిందకు వస్తే మనం ఏసీ వెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హజార్డ్ స్విచ్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఏసీ కంట్రోల్స్ ఇచ్చారు. టెంపరేచర్, ఫ్యాన్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఫిజికల్ బటన్స్ ఇస్తున్నారు కాబట్టి దిస్ వర్క్స్ రియలీ వెల్. అండ్ ఇక్కడ మ్యూజిక్
కంట్రోల్ ఉందన్నమాట. సో మీరు నాబ్ ఇచ్చారు ఇక్కడ. అలాగే కిందికి వస్తే ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ పాడ్ ఉందన్నమాట. సో మీరు ఫోన్ పెట్టేస్తే ఇది ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. అండ్ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్కి ఇదంతా చాలా ప్రీమియం అనిపిస్తుంది మీకు. అలాగే కింద చూసుకుంటే ఆబ్వియస్లీ మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. ఇలా ప్రెస్ చేసి మీరు అప్లై చేసుకోవాలి. దీంట్లో స్నో మోడ్ కూడా ఉందన్నమాట. ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ ఎక్సీడ్ అయిపోయినప్పుడు అక్కడ మీకు స్నో మోడ్ బాగా వర్క్ అవుతుంది. డ్రైవ్ మోడ్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు, ఈకోనా స్పోర్ట్లా అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చారనమాట. సో ఎలక్ట్రానికలీ అప్లై చేయొచ్చు మీరు. అండ్ ఆటో హోల్డ్ బటన్ ఉంటుంది. సో ఈ స్టిక్కరింగ్ ఇదంతా మనం రిమూవ్ చేశాక ఇక్కడ అంతా పియానో బ్లాక్ ఫినిష్ ఉంటుంది, విచ్ లుక్స్ వెరీ గుడ్. సో కరెంట్లీ నేనైతే చూపించలేను. అలాగే కాక్పిట్ కింద మనం చూసుకుంటే చాలా స్టోరేజ్ కనిపిస్తుంది మీకు. మొబైల్స్ క్యారీ చేయొచ్చు, ఇంకా చార్జెస్ అవన్నీ క్యారీ చేయొచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక USB-C టైప్, USB 3.0 అండ్ అలాగే 12 volts చార్జర్ అడాప్టర్ కూడా ఇస్తున్నారు. గ్లవ్ బాక్స్ కూడా మనం చూసుకోవచ్చు, డీసెంట్ స్టోరేజ్ ఉంది. అండ్ కూలింగ్ గ్లవ్ బాక్స్ అయితే కాదు, ఇది నార్మల్గానే ఉంది. అండ్ ఆమ్రెస్ట్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలా లెంతీ ఉందన్నమాట. ఇది కూడా ప్రీమియం కనిపిస్తుంది మీకు. ఆమ్రెస్ట్ని ఓపెన్ చేసి చూసినా కూడా దీని లోపల చాలా స్టోరేజ్ ఉంది. స్టెప్డ్ స్టోరేజ్ ఇచ్చారు. ఇది చాలా డెప్త్ కూడా ఉంది, మీరు ఏమైనా కావాలంటే క్యారీ చేయొచ్చు. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఆల్ 4 విండోస్కి మనకు 1 టచ్ అప్ అండ్ డౌన్ ఇచ్చారనమాట. సో ఒక టచ్తోనే ఇలా అప్ అయిపోతాయి. సో ఇక్కడ కీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, నెక్సా సుజుకి కీ అనమాట ఇది. దీంట్లో మీకు 2 కంట్రోల్స్ ఉన్నాయి, లాక్ అండ్ అన్లాక్ ఉంటుంది అంతే. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ హెవీ కీ కేస్ ఏదైతే ఉందో ఇది షోరూమ్ వాళ్ళు అయితే మీకు స్టాక్లో ఇవ్వరు, సెపరేట్గా తీసుకోవాలి, షోరూంలోనే దొరుకుతుంది. ఇది ఫిట్ ఆన్ చేశాక చాలా ప్రీమియం కనిపిస్తుంది అండ్ హెవీగా కూడా ఉంది ఈ కీ. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ సుజుకి ఈ విటారా. సో ఈ కార్ అయితే డీసెంట్ అనిపించింది నాకు. ఫస్ట్లీ దీన్ని ఎందుకు కొనాలి అంటే ఈ బ్యాటరీ ప్యాక్ అండ్ ఈ మోటార్ స్పెక్స్ కోసమే కొనాలి. రేంజ్ ఎక్కువ వస్తుంది, మంచి బ్యాటరీ ప్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. BYD కార్స్ అండ్ BE6 మహీంద్రా BE6లో ఉంటాయి కదా, అలాంటి బ్యాటరీ ప్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దానివల్లే మీరు ఈ కార్ని కొనాలి. అండ్ లోపల కంఫర్ట్ అండ్ సీటింగ్ పొజిషన్ కూడా బాగుంది, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మీరు. అండ్ సస్పెన్షన్, బ్రేకింగ్ వీటి గురించి మాట్లాడుకుంటే చాలా మంచి బ్రేకింగ్ ఉంది, కానీ సస్పెన్షన్ అయితే చాలా ల్యాకింగ్ ఉందన్నమాట. చాలా హార్డ్ అనిపిస్తుంది సస్పెన్షన్. మీరు ఒకవేళ కంఫర్ట్ ముఖ్యం, చాలా బాగుండాలి కంఫర్ట్ అనుకుంటే మీరు అవాయిడ్ చేయడం బెటర్ అనమాట ఇలాంటి కార్స్ని. రేంజే కావాలి ఎక్కువ, బ్యాటరీ బాగుండాలి, మోటార్ బాగుండాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ విటారాని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు హైవేస్ అండ్ సిటీ బోత్ హిట్ చేస్తాను, ట్రాఫిక్లో కూడా డ్రైవ్ చేస్తాను అనుకుంటే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. మోస్ట్లీ ఫ్యామిలీస్కి బాగుంటుంది. ఈ రియర్ కంఫర్ట్ అయితే ఫ్యామిలీస్కి బాగా ఎఫిషియెంట్గా ఉంటుంది. ట్రాఫిక్లో కూడా ఎక్కువ ఇబ్బంది పడరు అనమాట దీంతో. సో హైవేస్ హిట్ చేసినా చాలా మంచి రేంజ్ ఉంది కాబట్టి మీరు వరీ అవ్వకుండా డ్రైవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కార్లో మీరు వేరియంట్స్ చూసుకుంటే డెల్టా వేరియంట్, జెటా వేరియంట్ అండ్ అలాగే ఆల్ఫా వేరియంట్. అండ్ ఆల్ఫాలో డ్యూయల్ టోన్ ఉంటుంది. 3 వేరియంట్స్ ఉంటాయి బేసికలీ మీకు. సో డెల్టా వేరియంట్లో ఏంటంటే మీకు బ్యాటరీ ప్యాక్ చిన్నగా ఉంటుంది, 49 kWh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. సో దాంట్లో మీకు కొన్ని ల్యాకింగ్ థింగ్స్ ఉంటాయి అనమాట. క్రిస్టల్ గట్ అలాయ్ వీల్స్ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేయరు. జెటా వేరియంట్ ఏంటంటే మన దగ్గర ఉన్నది, మీరు ఇప్పుడు దాకా చూసింది జెటా వేరియంట్. సో దీంట్లో డీసెంట్ ఫీచర్స్ ఉన్నాయి, మీకు క్రిస్టల్ గట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి, మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఏడాస్ మాత్రమే లేదు. అండ్ టాప్ వేరియంట్ ఆల్ఫాకి వెళ్తే మీకు ఏడాస్ కూడా వచ్చేస్తుంది. సేమ్ మనకు 61 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. అండ్ దాని ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ టాప్ వేరియంట్లో మనం చూసుకుంటే మీకు ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, సన్ రూఫ్ ఉంటుంది అండ్ అలాగే ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ మీకు అవసరం లేదు అనుకుంటే జెటా వేరియంట్ తీసుకోండి. అన్నీ కావాలి అనుకుంటే టాప్ వేరియంట్ తీసుకోండి, ఆల్ఫా వేరియంట్. ఆ వేరియంట్ కీ ఫీచర్స్ ఇవన్నీ నేను డిస్ప్లే ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అలాగే టాప్ వేరియంట్లో వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉంటాయి. కలర్స్ చూసుకుంటే మీకు టోటల్ అరౌండ్ 11 కలర్స్ ఉన్నాయన్నమాట. 11 కలర్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నది బ్లూయిష్ బ్లాక్ కలర్. ఇదైతే చాలా షైనీగా, చాలా ఐ క్యాచింగ్ ఉంది ఈ కలర్. సో ఒకవేళ తీసుకున్నట్లుంటే ఈ కలర్ని కన్సిడర్ చేయండి. దీంట్లో వైట్ వస్తుంది, రెడ్ వస్తుంది, గ్రీన్, గ్రే అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. అండ్ టాప్ వేరియంట్లో డ్యూయల్ టోన్ వర్షన్ కూడా ఉంటుంది. మీకు టాప్ అంతా బ్లాక్ అయిపోతుంది, ఆ వర్షన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనం 16 lakhs to 22 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, బేస్ టు టాప్ వేరియంట్స్. సో బేస్ వేరియంట్ మీకు అరౌండ్ 16 lakhs ప్లస్ వస్తుంది. పర్టికులర్లీ జెటా వేరియంట్ మన దగ్గర ఉన్న కార్ చూసుకుంటే మీరు మన యూజర్కి పడిన కాస్ట్ వచ్చేసి 18 lakhs పడింది కరెక్ట్గా, ఆఫ్టర్ ఆల్ బార్గెనింగ్ అండ్ ఆల్. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో మీరైతే ఈ కార్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. సో ఈవీస్ చాలా ఎమర్జింగ్ ఉన్నాయి అండ్ ఈవీస్ కార్స్వి ప్రైజెస్ కూడా పెరుగుతూనే ఉన్నాయి అనమాట. ఎవ్రీ మంత్ కొంచెం అలా పెరుగుతూనే ఉంది. ఈ కార్ తీసుకొని 3 weeks అయింది. 3 weeks నుంచి ఇప్పటికీ మనం ప్రైస్ చూసుకుంటేనే 30,000 పెరిగింది. సో విచ్ ఈస్ డ్రాస్టికలీ ఇంక్రీజ్డ్. సో మీరు ఒకవేళ కన్సిడర్ చేసేట్లుంటే త్వరగా తీసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా ప్రైజెస్ పెరుగుతూ అలా పీక్ వెళ్తూనే ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్లో మీరు ఒకవేళ వేరే కార్తో ఏదైనా కాంపిటీషన్ కావాలి, కంపారిజన్ కావాలి అనుకున్నా కూడా కామెంట్ చేసి చెప్పండి, విల్ ట్రై టు డూ ఇట్. సో ఈ కార్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, విల్ ట్రై టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.